చిరంజీవి గారిని అల్లుడుగా చేసుకోవాలని అల్లూరు రామలింగయ్య గారు అనుకోలేదట. ఒక రోజు అల్లూరు రామలింగయ్య గారు వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వచ్చి తలుపు కొట్టి సత్యనారాయణ గారు ఉన్నారని పిలిచారట. అప్పుడు అల్లూరు రామలింగయ్య గారు వాళ్ళ వైఫ్ కనకరత్నం గారు తలుపు దగ్గరికి వచ్చి ఎవరు కావాలమ్మా అని అడిగితే సత్యనారాయణ గారు ఉన్నారని అడిగారట. అవి ఉన్నారమ్మా అని చెప్పి ఇలా లోపల నుంచి వెళ్లి కుడిపక్క నుంచి మెట్లు వెక్కి అలా పైకి వెళ్ళు అక్కడ ఉంటారని చెప్పారట. ఆ సత్యనారాయణ అనే వ్యక్తి అల్లూరు రామలింగయ్య గారికి కొంచెం దూర బంధువు. ఆయన కలవడానికి వచ్చిన వ్యక్తి చిరంజీవి గారు. అలా సత్యనారాయణ గారిని కలిసి చిరంజీవి గారు వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయారట. అలా చిరంజీవి గారిని చూడగానే కనకరత్నం గారికి నచ్చడంతో సత్యనారాయణ గారిని పైనుంచి పిలిచి నిన్ను చూడడానికి వచ్చిన చిరంజీవేనని అడిగారట. అప్పుడు ఆయన అవును చిరంజీవి అని చెప్పారట. మన వాళ్ళేనని అడిగారట కనకరత్నం గారు. అవును మన వాళ్ళే అని చెప్పారట సత్యనారాయణ గారు. ఆ తర్వాత అల్లూరు రామలింగ గారు ఇంటికి వచ్చిన తర్వాత నేను చిరంజీవిని చూశాను, మన సురేఖకు చేస్తే ఎలా ఉంటుందని అల్లూరు రామలింగ గారు చెప్పారట. ఆయన సీరియస్ గా తీసుకోకపోవడంతో అల్లు అరవింద్ గారు కూడా కనకరత్నం గారు చెప్పారట ఇలా అనుకుంటున్నానని. అనుకుంటున్న టైంలో అల్లూరు రామలింగ గారు చిరంజీవి గారు కలిసి ఒక 15 రోజులు అవుట్డోర్ షూటింగ్ లో రాజమండ్రిలో ఉండవలసి వచ్చిందంట. అప్పుడు అల్లూరు రామలింగ గారు చిరంజీవి గారికి తెలియకుండా చిరంజీవి గారి గురించి మంచోడా కాదా, ముందు తాగుతాడా, అమ్మాయిలతో తిరుగుతాడా అన్ని తెలుసుకుని ఏ అలవాటులు లేవని తెలుసుకున్న తర్వాత ఇంట్లో చెప్పి అప్పుడు సురేఖ గారిని ఇచ్చి చిరంజీవి గారికి పెళ్లి చేశారు.